భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అనే కుగ్రామంలో సుదర్శన్ కొమానపల్లి దంపతులకు జన్మించిన ఎర్నెస్ట్ పి కొమానపల్లి గారు, మీకు మా వందనములు. నిరుపేద కుటుంబములో జన్మించినప్పటికీ దేవుని రాజ్య వ్యాప్తికి మీకున్న ఆసక్తితోనూ పట్టుదలతోనూ బలమైన అడుగులు ముందుకు వేస్తూ విశ్వాసముతో దేశాలను దాటి ఘనమైన పరిచర్యను బలముగా చేసిన మీకు మా వందనములు. నా 12వ ఏటలో కుటుంబ ప్రార్థనలో యేసు ప్రభువును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. 1966 సంవత్సరంలో దైవాజ్ఞతో ఎర్నెస్ట్ పాల్ కొమానపల్లి గారు ఒక బృహత్తరమైన భారాన్ని తలపై ధరించినారు. ఎర్నెస్ట్, రేచల్ దంపతులు నాటిన ఈ బీజం ఈనాడు మహావృక్షమై అనేక శాఖలతో విస్తరించి దీనజనుల సేవకు అంకితమైంది. నాకు మ్యారేజ్ 1963లో అయింది. 1962లో నేను అమెరికాలో చదువుకుంటున్నాను. మా అన్నగారు నాకు చెప్పింది ఏమిటంటే, పరంజ్యోతి పాస్టర్ గారు ఉన్నారు, మీకు తెలుసు, ఆయనకి కుమార్తె ఉంది, జ్యేష్ఠ కుమార్తె ఇప్పుడు కాలేజీ చదువుతుంది, అమ్మాయిని అడిగితే మంచిది అని నాతో అన్నాడు. ఆ తర్వాత మా నాన్నగారికి మా అమ్మగారికి ఉత్తరం రాశాను. అప్పుడు మా తల్లిదండ్రులు పరంజ్యోతి గారితో మాట్లాడారు, వారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత సంవత్సరంలో మాకు వివాహం జరిగింది. రెవరెండ్ కెఎస్ జోసెఫ్ గారి రెండవ కుమారుడైన ఎర్నెస్ట్ కు పాస్టర్ పిఎల్ పరంజ్యోతి గారి పెద్ద కుమార్తె రేచల్ కు దైవ నిర్ణయంతో 1963లో వివాహం జరిగింది. వారి యొక్క వివాహం గొప్ప మినిస్ట్రీ స్థాపనకు కారణమైంది. వివాహానికి ముందు ఎర్నెస్ట్ గారు బెంగళూరులోని సదరన్ ఆసియా బైబిల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయ్యాక ఎర్నెస్ట్ గారు ఎన్నో గ్రామాలు తిరిగి దేవుని సువార్తను ప్రచారం చేశారు. ఆ సమయంలో అనేక అద్భుత దైవానుభూతులను పొంది దైవ ప్రేరణతో 1961లో జెరూసలేంలో జరిగిన ప్రపంచ పెంతకోస్తు మహాసభలకు హాజరయ్యారు. అక్కడ ఏర్పడిన పరిచయాల ద్వారా యూరప్ దేశాలలో వాక్యం ప్రకటించి ఆ పైన అమెరికా చేరుకుని బెరింగ్టన్ కాలేజీలో సైకాలజీ మరియు సోషల్ వర్క్లో డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్ ఐలాండ్ కాలేజ్లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. God asked me to start a ministry, and that was the beginning of establishing churches. ఆనాడు వారి మదిలో నాటబడిన ఆ బీజమే 1966లో ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో మన్నా మినిస్ట్రీస్గా మొలకెత్తి దినదినాభివృద్ధిగాంచింది. ఈనాడు అది మహావృక్షమై అనేక మందికి ఆశ్రయమిస్తూ దేశ విదేశాల్లో గొప్ప సేవా సంస్థగా పేరుగాంచింది. ఎందరో అభాగ్యులకు, అనాథులైన పేద పిల్లలకు 40 అనాథ ఆశ్రమాలు, చైల్డ్ కేర్ సెంటర్లు, 12 కాలేజీలు, 2 ట్రేడ్ స్కూళ్లు, 10 స్కూళ్లు ద్వారా ప్రతిరోజు 3500 మంది పిల్లలను పోషిస్తూ ఆకలికి అన్నం, శరీరానికి వస్త్రం, రోగికి వైద్యం, యువతకు విద్య, జీవించడానికి సాంకేతిక విద్య. భారతదేశం అంతట్లో కూడా సేవ చేయాలి. నా తర్వాత వచ్చిన వాళ్ళు మన మినిస్ట్రీస్ ద్వారా ఇంతకాలం నేను పనిచేశాను. నీవింత మంచి సేవను అభివృద్ధి చేశావు, అనేక యవనస్తుల్ని సేవకు పిలిచావు. కాబట్టి రానున్న కాలంలో కూడా నీ వారిని పిలిచి అభిషేకించి వాడుకోవాలని ప్రార్థన. We want God to send His power on the church. మనము దేవుడు ఆయనకి శక్తిని సంఘం మీద పంపించడం మనం చూడాలి. May all the believers, my dear brothers and sisters, ప్రియ సహోదరుడా సహోదరి విశ్వాసులందరూ కూడా let us come together in prayer. మనం ప్రార్థనలో కలిసి ఏకమవుదాం. Let us be filled with the power from on high. పరం నుంచి వచ్చే శక్తి చేత మనం Let us నింపబడదాం. be witness for Jesus. యేసు కొరకు సాక్షులు ఇచ్చేవారుగా మనం Let us bring forth the harvest of souls. మరి ఆత్మల యొక్క పంటను మన ప్రభు కోసం తీసుకొచ్చాం.